సార్ మరో కీలక అంశం ఏంటంటే నిన్నటిదాకా షర్మిల మీద కేవలం రాజకీయ విమర్శలు వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తూ వచ్చారు. ఈరోజు ఎప్పుడైతే ఆమె కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుని ఏపీలోకి ఎంటర్ అవుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఆమెను వ్యక్తిత్వ హననం చేసే విధంగా ఆమె ఆ స్థాయిలో ఒక మహిళా నేతను టార్గెట్ చేయడానికి, అది కూడా సొంత చెల్లిని, ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇది కామ్గా ఉంటున్నారా లేకపోతే ఆయనే చేయిస్తున్నారా అన్న ఒక చర్చ కదా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తన మన అనే భేదం ఏం లేదు. ఆయన మామూలుగా ఏంటంటే కడుపే కైలాసం అంటారు కదా, ఆయన పదవి, ఆయన భార్య, ఆయన పిల్లలు అంతవరకే పరిమితం అయిపోయారు. ఆయన ఆలోచన తల్లి లేదు, చెల్లి లేదు, ఏ బంధాలు లేవు, కుటుంబ సంబంధాలు లేవు, మానవ సంబంధాలు లేవు, సామాజిక సంబంధాలు లేవు. ఒక వ్యక్తిగత స్వార్థంతో కరుడుగట్టిన రాజకీయ నాయకుడు. ఆయన పదవీకాంక్ష తప్పించేస్తే ఆయన ఆస్తులు కూడబెట్టుకోవటం, ఆయన పదవి శాశ్వతంగా ఉంచే ఆలోచన తప్ప ఏ బంధాలకి విలువ ఇవ్వని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పెదవి నుంచి వచ్చే మాటలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పని వారిని సంబోధించడమే కానీ ఆయా వర్గాల శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళ ఎదుగుదలకు కానీ, వాళ్ళ మనుగడకు కానీ, వాళ్ళ ఉనికికి కానీ గౌరవం తెచ్చే ఏ ఒక్క నిర్ణయం ప్రభుత్వం నుంచి జరగల. వాళ్ళని తన వైపు నుంచి ఆయాచితంగా ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూసే వ్యక్తులుగానే చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఆ స్థాయిలోనే ఉంచాలని చెప్పని పరిపాలన కొనసాగిస్తూ వస్తున్నారు. అదే సందర్భంలో కుటుంబ సంబంధాల పరంగా కూడా ఇప్పుడు ప్రస్తావించిన షర్మిల గారి అంశమే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ, వాళ్ళ శ్రేణులు కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, వాళ్ళ వ్యూహకర్తలు కానీ స్ట్రాటజికల్గా మహిళల్ని టార్గెట్ చేసుకొని ఇవాళ వాళ్ళ మోరాలిటీ దెబ్బతీయటం కోసం, ముఖ్యంగా ఇవాళ రాజకీయాల్లోకి వచ్చే మహిళల సంఖ్య తక్కువ. అటువంటి సందర్భంలో ఈ కుటుంబ ఒత్తిళ్లు వీటిని అన్నిటిని అధిగమించి ఇవాళ రాజకీయాల్లోకి తెగించి ముందుకు వస్తున్న కొద్దిమంది మహిళలను కూడా వాళ్ళ మోరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేయటం, అది చేసే ప్రాసెస్లో ఇవాళ వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయటం ఎంతమందిని చూస్తున్నాం. ఇవాళ ఆఖరికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అసెంబ్లీ వేదికగా రాజకీయాలకు సంబంధం లేని గృహిణిని ఎంతగా కించపరిచింది చూసాం. చివరికి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రధాన మహిళా నాయకురాళ్ళందరినీ, అదే సందర్భంలో జనసేన పార్టీలో ఉన్న మహిళా నాయకురాలను కూడా ఎంత వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారో చూసాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు రాష్ట్ర పర్యటనకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శ చేసిన సందర్భంగా ఆమెను వ్యక్తిత్వ హననానికి పాల్పడే తీరు చూసాం. రీసెంట్గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి గారు ప్రభుత్వానిలో జరుగుతున్న లోటుపాట్లను ఎత్తి చూపారు అని చెప్పని విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆమెను ఎంతగా తోలనాడింది చూసాం. అమరావతి మహిళల్ని ఎంతగా తోలనాడతాం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని ఎంతటి స్థాయిలో కించపరిచే పోస్టులు పెట్టేది చూస్తున్నాం. ఒక రకంగా వైసీపీ సోషల్ మీడియా ట్రెండ్ కానీ, వాళ్ళ పోస్టులు కానీ, వాళ్ళు వాడే భాష కానీ చూస్తే అసలు కనీసం భవిష్యత్తు తరాలు అంటే ఆ పోస్టులు చదవడానికి కానీ, యువత వాళ్ళని ఫాలో కావడానికి కానీ కూడా జుగుసు కలిగించే భాష వాడుతున్నారు. కనీస మాత్రపు సంస్కారాన్ని మెయింటైన్ చేయరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.